హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీరంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అలాగే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ప్రిపరేషన్ జర్నీలో కొన్ని విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విజయం సాధించాలంటే లోపాలు గుర్తించాలి. కొంతమంది ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, సిడిపిఓ, ఈఓ లాంటి ఎగ్జామ్స్ ఎన్నో కూడా రాశారు. రాసి కాస్తలో మిస్ అయినటువంటి వాళ్ళు, లేదా కాస్త ఎక్కువ దూరంలోనే మిస్ అయినటువంటి వాళ్ళు, మళ్ళీ ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, రెండోసారి మూడోసారి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు, ఇలాగా ఈ జర్నీ అనేటువంటిది మీలో చాలామంది కొనసాగుతుంది. ఒక విషయం అయితే తెలుసుకోండి, మీరు గతంలో చేసినటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో, తప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తించకపోతే మళ్ళీ విజయం అనేటువంటిది సాధించలేరు. బికాజ్ యు ఆర్ డూయింగ్ ఎ జర్నీ టువర్డ్స్ ద పెర్ఫెక్షన్. మీ యొక్క ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లోపాలు సవరించుకుంటూ మీరు పెర్ఫెక్షన్ వైపు కనుక జర్నీ చేసుకుంటూ వెళ్ళారు అంటే అప్పుడే మీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. లోపాలు ఎటువంటి లోపాలు? ఓకే, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు లాస్ట్ టైం ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినప్పటికీ మీకు సక్సెస్ రాలేదు. ఎందుకు రాలేదు అనేటువంటి చూస్తే ఫస్ట్ మెటీరియల్ సరైనటువంటి మెటీరియల్ యొక్క ఎంపిక జరగలేదు, లేదా సరైనటువంటి పుస్తకాన్ని ఎంపిక చేయలేదు. ఈ లోపాన్ని కనుక మీరు గుర్తించినట్లయితే ఫస్ట్ మెటీరియల్ సరైనటువంటిది గ్యాదర్ చేసుకుంటారు. రెండవది, పుస్తకాలను పదే పదే చదవాలి. 10 పుస్తకాలు గ్యాదర్ చేసుకోవడం కాదండి, ఒక పుస్తకాన్ని 2-3 సార్లు చదివే విధంగా ఉండాలి, రిపీటెడ్గా చదివే విధంగా ఉండాలి. కాబట్టి అక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చేసేటువంటి మిస్టేక్లు, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి తప్పులు, లేకపోతే టెస్ట్ సిరీస్లు రాయకపోవడం, లేకపోతే న్యూస్ పేపర్ ఫాలో కాకపోవడం, లేకపోతే సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోకపోవడం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించడం, లేట్ ప్రిపరేషన్, ముందుగానే ప్రిపేర్ కాకపోవడం, రివిజన్కి టైం లేకపోవడం, ఇలాంటి తప్పులన్నీ కూడా, లోపాలన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఉంటే వాటిని గుర్తించండి. సరైనటువంటి కోచింగ్ సెంటర్ని ఎంచుకోండి, మంచి మెంటర్షిప్ అనేటువంటిది ఎంచుకోండి, సరైనటువంటి గైడెన్స్ తీసుకోండి. మీరు ఈ లోపాలని గుర్తిస్తేనే మీరు సెలెక్ట్ అవుతారు. లేకపోతే మళ్ళీ ఈ జర్నీలో ఐ షుడ్ నాట్ సే విఫలం అనేటువంటిది ఎదురవుతుంది. మనకు బాగానే ఉంటాయి వినడానికి, ఎన్నిసార్లు పడ్డామని కాదు, పడి లేచామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. బాగుంటుంది, మోటివేషన్ వినడానికి బాగుంటుంది. కానీ లోపాలు గుర్తించకుండా నువ్వు ఎన్నిసార్లు పడి లేస్తే ఉపయోగం ఉంది? లోపాలు గుర్తిస్తే మళ్ళీ పడవలసినటువంటి అవసరమే లేదు. లోపాలు గుర్తించాలి, మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి డెఫిషియన్సీస్ ఏంటో గుర్తించాలి. మీకు మీ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే నాకు మీరు పర్సనల్గా కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఈ నెంబర్కి నేను ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ ఇస్తానండి. ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు చేస్తున్నటువంటి రాంగ్ ఏంటో తెలుసుకోండి, కౌన్సిలింగ్ తెలుసుకోండి, ఆ తప్పు ఏంటో తెలుసుకోండి. ఆ తప్పు తెలుసుకుని మీరు మళ్ళీ ఆ పొరపాట్లు చేసుకోవద్దు. ఎందుకంటే మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా మీ లోపాలను మీరు గుర్తించాలి. చాలా 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 అవసరం. కాబట్టి
ఇలాంటి పొరపాట్లు అనేటువంటి మీ ప్రిపరేషన్లో ఉంటే కనుక వాటిని గుర్తించి తీసేయండి. ఖచ్చితంగా విజయం మీద అవుతుంది. ఎవరైతే మొట్టమొదటిసారి మన వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం సరిపోదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.